Vous êtes venu ici il y a 12 jours. Comment pour participer dans le programme de FICNF? Vous avez exprimé, vous avez observé beaucoup de choses ici. Et quel type d'impression vous avez dans le travail, sur le travail de FICNF? Voilà, comme j'avais dit, en tout cas, j'ai eu une très bonne impression de ça. Je vois quand même, nous, on vient de la Tunisie, et la Tunisie, les conditions climatiques, socio-économiques sont vraiment très, très différentes qu'ici. Alors, je suis toujours en train de voir quels sont les aspects que je... ఫ్రెంచ్ భాష నేర్చుకోవడం వల్ల కావచ్చు, లేదా ఏ విదేశీ భాష నేర్చుకోవడం వల్ల కావచ్చు, అనేక రంగాల్లో ఉపాధి అవకాశాలు ఉంటాయి. ఇవి ఎక్కువ వేతనాలు ఇచ్చేలా ఉంటాయి. ఇందులో 5,000 10,000 జాబులు లాంటివి ఏవి ఉండవు. లక్షల్లో జీతాలు ఇచ్చేవి ఉన్నాయి. అలాగే మధ్యస్థంగా అయితే ఒక 40,000 50,000 నుంచి స్టార్ట్ అయ్యేది ఉంటుంది. ఇంటర్ప్రెటర్ గా అంటే ఇప్పుడు నేను చేస్తున్నటువంటి ఉద్యోగము ఇంటర్ప్రెటర్ గా చేయొచ్చు, లేదా ట్రాన్స్లేటర్ అంటే కేవలం రాయటం కంపెనీల్లో, అది కూడా నేను చేశాను. ఎండేవర్ టెక్నాలజీస్ అనే కంపెనీలో నేను ట్రాన్స్లేటర్ గా చేశాను, అఫీషియల్ ట్రాన్స్లేటర్ గా. ఇలాగే ప్రోజోన్ అనేటువంటిది ఒక ప్రొఫెషనల్ వెబ్సైట్. అందులో మనకి ఫ్రెంచ్ వచ్చు అని పెట్టుకుంటే వాళ్ళకు మనకి వర్క్ ఇస్తారు, డెమోగాను ఒక 4 పేజీలు 5 పేజీలు చేసి నచ్చితే మనకి వాళ్ళు వర్క్ ఇస్తారు. చేస్తే ఒక 15 రోజులు నెలల టైం ఇస్తారు. చేస్తే 1 లక్ష 2 లక్షలు అలా ఉంటాయి పేమెంట్స్. సో ఇది ఒకటండి. ఇదే కాకుండా టీచింగ్ లో కూడా ఉన్నాయండి, టీచ్ చేయొచ్చు. ఇదే కాకుండా టూరిస్ట్ గైడ్ గా కూడా వెళ్ళచ్చు. చాలా మంది టూరిస్ట్ గైడ్ ఢిల్లీలో కావచ్చు, మరి అలాగే ఆగ్రాలో కావచ్చు. నేను స్వయంగా చూశాను అనేక మందిని ఫ్రెంచ్ మాట్లాడుతూ, వాళ్ళు ఇండియన్సే. ఆ ఫ్రెంచ్ వాళ్ళకి మన హిస్టరీ తెలియజేయటం అనమాట. ఈవెన్ మైసూరులో కూడా మనం చూశాను. నేను వెళ్ళి వచ్చాను మైసూరు, నిన్న కాక మొన్నే వచ్చాను, అక్కడ కూడా చూశాను. ఇలా మీరు చాలా టూరిస్ట్ ప్లేసుల్లో మన గైడ్స్ కూడా అనేక భాషలు వచ్చిన వాళ్ళు ఉంటారు. దీనికి కూడా చాలా మంచి శాలరీస్ ఉంటాయి. ఇది కూడా గవర్నమెంట్ జాబే.